రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఇవ్వండి పుల్లగా తీగా ఇవి ఉంటాయి కదా పునుగులు, బండి మీద పునుగులు ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం బియ్యం పిండి, తర్వాత కొంచెం మినప్పిండి, నెక్స్ట్ ఇది మన ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ కలిపాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవి వేసి కలుపుకున్నానండి. కొంచెం జీలకర్ర వేసాను. చాలా బాగుంటాయి. ఇలా వేసుకోండి, తినండి, చూడండి రుచి ఎలా ఉంటుందో. మీకు తెలుసు, మీరు అందరూ చేస్తూ ఉన్నారు, నేను చేసుకుంటున్నానని చూపిద్దామని ఆయిల్ పెట్టుకున్నాను. నేను ఇదే ఆయిల్లో పోస్తున్నాను అని చెప్పేసి అనుకోమాకండి. నిన్న వడియాలు వేయించాను, ఆ ఆయిల్ ఉందన్నమాట కొంచెం. ఈరోజు ఇది వేస్తున్నాను కదా, తర్వాత పారబోసేస్తా 2 సార్లే. దీంట్లో ఏది చేసినా అది ఎంత ఉంటే అంత పారబోస్తా. మా పనమ్మాయి ఏమో మొత్తుకుంటుంది, అమ్మాయి ఇంత నూనె పారబోసేస్తున్నారు మీరు అని. అందరూ మొత్తుకుంటున్నారు ఒకళ్ళు కాదు. ఇంకా దీంట్లోనే వేసేస్తే అయిపోతుంది కదా అని ఒక పని. మీకు చూపించడానికి ఒక 4 వేసేస్తే తర్వాత వేస్తాను. ఇంకేంటండి, పిల్లలు మాత్రం చాలా బాధ పెట్టేస్తున్నారు తల్లిదండ్రులని. బాధ పెట్టవద్దు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నాన్న మీకు చక్కగా పెళ్ళిళ్ళు చేస్తారు చూసి, మీ వయసుకు తగ్గట్టుగా. మీరు ఎందుకు కంగారు పడిపోయి వాళ్ళని వీళ్ళని ప్రేమించి ఇది చేసి తల్లిదండ్రులు పరువు తీయటం ఎంత బాగోలేదు కదా నాన్న. చిచ్చి అనిపిస్తుంది కదా. రేపు పెద్దగా అయ్యాక మా ఏజ్ వచ్చేసింది అనుకో, కొంచెం 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చినాయి అనుకో, మీకు వచ్చేస్తే అప్పుడు సిగ్గుపడతారు మీరు చేసిన పనులకి. మీరు చేసిన కాలేజీలో అల్లరి చేస్తారు, ఇలాంటివి ఉంటాయి కదా, అవి నవ్వుకోవటానికి పనికి వస్తాయి. తర్వాత ఇలాంటి తప్పుడు పనులు ఏమన్నా చేశారనుకో చాలా సిగ్గుపడతారనమాట. మీరు సంసారం చేయాలన్నా కూడా సిగ్గుపడతారు, చెప్పుకోలేరు. ఆ బాధ అసలు ఎలా ఉంటుందో ఇక మీకే అర్థమయ్యింది చూస్తూ ఉంటే. అది మీరు అసలు అలాంటి పనులు చేయమాకండి నాన్న, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్పు, అది ఇదంటారు, మాయలో పెట్టేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని. మేము ఇన్నేళ్ళు పెంచి పెద్దవాళ్ళని చేసి మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న వాళ్ళని వాళ్ళు తినేసేసి మిమ్మల్ని నానా చికాగా వాడుకుని, తర్వాత ఇది డబ్బు వాడుకుని మిమ్మల్ని వాడుకుని ఏమి చేస్తున్నారు నాన్న వాళ్ళు. మీకు ఏమన్నా అర్థమవుతుందా? మీరు ఆలోచిస్తున్నారా? ఈ ఎదవల ఇంతే కదా అని చెప్పేసి తెలుసుకోరా? ఇన్ని సినిమాలు చూస్తున్నారు, ఇన్ని సీరియల్స్ వస్తున్నాయి, ఇన్ని రకాలుగా జనం ఇట్లా టీవీల్లో కనిపిస్తున్నారు, ఇట్లా మోసగాళ్ళు అని కనిపిస్తున్నారు. ప్రతి వాళ్ళు మోసం చేస్తున్నారు. ఒకళ్ళు ఇద్దరు అని కాదు, 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో కనీసం 70 మంది అన్నా మోసపోతున్నారు, 70 మంది అన్నా మోసం చేస్తున్నారు మిమ్మల్ని. మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు చెప్పండి? ఒక ఏజ్ వచ్చాక అసహ్యంగా ఉంటుంది అన్నమాట. మీ పిల్లలకి మీరు ఇట్లానే బుద్ధులు చెప్తారు. మీరు చేసిన నీతులు, మీరు చేసిన పనులు మీరు ఆలోచించుకోండి ఒకసారి మీ పిల్లలకి చెప్పేటప్పుడు. అది మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఎందుకనైనా చెప్పు. ఒక్క 5 నిమిషాల సుఖం కోసం ప్రతి వాళ్ళు తప్పు చేస్తున్నారు, ప్రతి వాళ్ళు ఇది చేసేస్తున్నారు, మోసపోతున్నారు. అదొక్కటి ఆ మైండ్ తీసేసేయండి. తల్లిదండ్రులు ఉన్నారు, చక్కగా పెళ్ళిళ్ళు చేస్తారు. మీకు అల్లారు ముద్దుగా ఎట్లా పెంచారో వాళ్ళు, మీకు ఎవరు కావాలో అట్లా చూసుకుని చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అలాంటి పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయి ఎంతవరకు కూడా. ప్రేమ పెళ్ళిళ్ళు అంతవరకే నిలబడుతున్నాయి. 50% పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు చక్కగా నిలబడుతున్నాయి. వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ తెలుస్తుంది. అవి వచ్చినప్పుడు ఎంతో గౌరవిస్తారు. అత్త ఇంటిని, పుట్టింటిని గౌరవంగా చూసుకుంటారు. మీరు ఎట్లా కాదు, తల్లిదండ్రులు శత్రువులు అయిపోతున్నారు మీ ప్రేమతో. ఎట్లా అని, మీరు ప్రేమించారనుకో, మా అన్న ఇట్లా చేశాడు, మా అమ్మ ఇట్లా చేసింది, మా నాన్న ఇట్లా చేశాడు, ఇవి చెప్పుకుంటారా? ఇంట్లో మేము గంజి తాగాము అని, మేమేమో పరవన్నం తిన్నాము అని చెప్పుకుంటాము మేము గంజి తాగిన. ఏంటంటే మా పుట్టింటి పరువు తీయకూడదని. మీకు అర్థమవుతుందా?
ఎంత అసహించుకుంటారు నాన్న, ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పు, అవునా కదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది స్పూన్తో వేయడానికి రాలేదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ మరిగిపోయింది. చిట్టి పునుగులు ఎంతమందికి ఇష్టం? చాలా ఇష్టపడతారు. దీంట్లో పల్లీల చట్నీ చేస్తానండి, కాసేపు చేస్తా. ఇప్పుడు మా బాబు, మా మనవాడు వెళ్ళిపోతాడు, వాడి వీడియో తీస్తున్నాడు. అందరు ఇష్టపడతారు కదా. భలేగా వస్తాయి. తప్పు జరిగిందని అల్లరల్లా చేయకోకుండా బిడ్డల్ని కాపాడండి. మీరు పెద్దవాళ్ళు చేసే పని అదే. మరి ఏం చేస్తాం మనం? మన చేతిలో ఏమీ లేదండి. బిడ్డలను అంటాం కానీ బిడ్డల రాతలు మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఏదో తప్పు జరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళని హింస పెట్టద్దు. నిదానంగా కూర్చోబెట్టి చెప్పండి, ఇట్లా చేయకూడదు నాన్న, ఇట్లా పరుగులు పోతాయి, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, మనకు వద్దే వద్దు, అలాంటి పనులు చేయకూడదు మనం అని చెప్పేసి చెప్పండి. వినరండి, మనల్ని శత్రువులు అయిపోతాం మనం. ఏంటంటే నిదానంగా చెప్పినా వినరు, గట్టిగా చెప్పినా వినరు, కొట్టి చెప్పినా వినరు. కొంతమందికి వేడి పాలు కూడా పోసారంట ఒంటి మీద, కాలబెట్టేశారు. అట్లా ఒంటి మీద ఇంతంత మరకలు అయ్యి కాల్చి ఇది చేసినా కూడా వినరు. నువ్వు అప్పుడు చెప్పావా అని అడుగుతారన్నమాట ఇప్పుడు పిల్లలు. నువ్వు ఆ రోజున చెప్పావా? చెప్పలేదు కదా అని అంటారు. బెల్ట్తో కొట్టు, కర్రతో కొట్టు, తర్వాత ఇట్లా వేడి పాలు పోసి, ఎందుకు పోసింది, ఎందుకు జరిగింది తప్పులని చెప్పేసి తెలుసుకోవాలి కదా పిల్లలు. ఎందుకు కొట్టారు, ఇన్ని రోజుల నుంచి కొట్టాను వాళ్ళు, నేను తప్పు చేశాను కదా అని చెప్పేసి ఎందుకు అనుకోరండి వాళ్ళు. ఎందుకు ఇది చేస్తారు అసలు? మనల్ని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారా పిల్లలు? ఏమి పొరపాట్లు అయిపోతున్నాయి మన వల్ల? వాళ్ళకి మంచి జీవితం ఇవ్వటానికే కదా మనం అంతా చూసేది, కష్టపడేది కూడా. మనం ఎంత కష్టపడతామో వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలనే కదా మనం. ఏమోనండి, ఈ పిల్లలు చేసే పనులు చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఘోరమైన జన్మ, మానవ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడా అంటే చాలా మంచి జన్మ అంట మనది. ఈ కుక్కల్లాగా, పిల్లిల్లాగా, ఎలకల్లాగా పట్టుకోకుండా మనకి మంచి జన్మ అంట ఆయన అన్నిట్లో చెప్తారు. అది మనం మానవత్వం అనేది ఉండకోకుండా తయారైపోతున్నారు మన పిల్లలు. ఎందుకంటే మా ఏజ్, వాళ్ళ ఏజ్ దాటుకునే వచ్చాము మనం. కాకపోతే మనం అంత విచిత్రంగా ఏమీ పొరపాట్లు చేయలేదు కదా. బతకటానికి చేస్తారు కొంతమంది, నలుగురిని బతికించడానికి చేస్తారు, కొంతమంది కొవ్వు పెట్టి చేస్తారు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఏదో సినిమాల్లో చూపించారు కదా మనకి, బతకటానికి కొవ్వు పెట్టిన వాళ్ళు ఎట్లా చేస్తారు అని. కొవ్వు లేకోకుండా ఉన్న వాళ్ళు బతకటానికి ఎట్లా చేస్తారు, పిల్లల్ని బతికించుకోవటానికి ఏ పనులు చేస్తారు అనేది ఉంది. దానికి ఏ దారి దొరకలేదనుకోండి, ఏదో ఒక దారి, తప్పుడు దారో ఏదో గుర్తు సప్పుడు లేకుండా చేసుకుని రూపాయి తెచ్చుకుని బతుకుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ బతుకుల్ని బజార్లో పెట్టేసి మహా ఇళ్ళలాగా ఫీల్ అయిపోతారు. మనం పక్క ఇంటి వాళ్ళని చూసి వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం ఏళ్ళు చూపించామనుకోండి, మనకి 4 ఏళ్ళు మన వెంక చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. దేవుడి దృష్టిలో కూడా ఈ మన ఈ దీని కార్తీక మాసంలో పురాణం, కార్తీక పురాణం ఉంది కదా, దాంట్లో తెలుస్తుంది మనకి. అది చూసారా, ఆమెమో స్వర్గానికి వెళ్ళారు తప్పు చేసిన వాళ్ళు దేవుడి దగ్గర. అలాగా వాళ్ళు ఎందుకు చేయవలసి వచ్చిందో, ఆ దేవుడికి ఎందుకు అంత మెచ్చుకున్నాడో ఆయనకి తెలుసు కదా, అది తప్పో ఒప్పో.
అది ఆ దీపం వెలిగించినందుకు, ఆ కొంగేసి ఆ దీపం వెలిగించినందుకు వాళ్ళకి పుణ్యలోకం దొరికింది. కానీ పక్కన వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి వాళ్ళని చూసి వాళ్ళని మాట్లాడితేనే పాపం అన్నట్టుగా తిరుగుతారు. చాలా మహా మనుషుల్లాగా. తప్పు చేయనోడు ఎవడుండండి, ఆడదు కానీ మగవాడు కానీ తప్పుడు ఆలోచన వచ్చినా అది తప్పేనంట, అది పాపమేనంట. మరి అది అంతవరకు నిజమో మీకు అందరికీ తెలియాలి. తప్పులు చేసే వాళ్ళకి తెలియాలి, మాటలు చెప్పే వాళ్ళకి తెలియాలి. నేను చెప్తున్నాను కదా, చాలాసార్లు నేను అబద్ధం ఆడాను. అబద్ధం ఆడవలసి వస్తుంది అంతే. పిల్లల గురించి అవని, పెద్దవాళ్ళ గురించి అవని, ఏదన్నా దాయటానికి అవని. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మా వారు లారీ ట్రాన్స్పోర్ట్ మాది. నేను కొత్తలో వచ్చినప్పుడు ఫోన్ ఎత్తమనేవాడు. ఫోన్ ఎత్తి ఏదో మాట్లాడుతూ ఉన్నారా శ్రీరాములు గారా అనగానే ఏం చేసేదాన్ని అంటే, శ్రీరాములు గారా అనేదాన్ని. అంటే ఆయన లేరని చెప్పేసేవారు. చెప్తే ఏంటండి ఇట్లా చెప్తున్నారు, ఉన్నారు కదా మీరు ఎత్తవచ్చు మాట్లాడవచ్చు కదా అని అంటే, లేదు అంటే ఇలా చేస్తున్నారు ఏంటి అని అయితే నాకు నచ్చట్లేదండి అంటే, ఆ మాటకి అనేవాళ్ళు వ్యాపారం అంటేనే అబద్ధమే, నీకు అదే తెలుసుకోకపోతే ఎట్లా అనేసేవారు ఆయన. ఇక నాకు అసలు చాలా ఇది అనిపించేది. అప్పట్లో అసలు అబద్ధం కానీ ఇది కానీ నాకు చేయబుద్ధి అయ్యేది కాదు. ఎవరైనా చేస్తే మాత్రం నాకు కోపం వచ్చేసేది. ఆ పనులు చేస్తూ ఉంటే ఈ దొంగతనాలు చిన్నవి, ఈ జామకాయలు ఎత్తిపోవటం ఇలాంటివన్నీ చిన్నప్పుడు చేసాము. కానీ తర్వాత తెలుసుకున్న తర్వాత వద్దు అని అనిపించేసి మా అంతరికి మేమే మానేసాం. తల్లిదండ్రులు చెప్పే పని లేదు మాకు, మేమే మానేసాం. ఇది తప్పు చేస్తున్నాం, వాళ్ళ చెట్టు కాయలు మనం తినకూడదు అని అలా తెలుసుకుని ఉన్నామన్నమాట. అలా తెలుసుకుని మెస్లో కడుపు కోసం చేసి కడుపు కోసం చేసి, పిల్లల కోసం చేసి, నలుగురు కోసం చేసి, వాళ్ళ కుటుంబంలో ఏదన్నా తప్పులు ఉంటాయి అన్నీ ఇది చేసుకుని ఆడది ఎవరైనా సరే తప్పు చేస్తారు. అది తెలుసుకున్న తర్వాత ఎవరో వాళ్ళు వీళ్ళు అనటం కాదు, వాళ్ళు ఆ తప్పు చేయకోకుండా ఉండాలి. వీళ్ళు ఇంకా మంచిగా చూసుకోవాలి. వీళ్ళు బయటకు వచ్చినా చేసినా ఎలిపెట్టి చూపించకూడదు. అది చాలా తప్పండి. వీళ్ళ పాపాలన్నీ వాళ్ళకి వస్తాయి. ఏమో తప్పు చేసిందేమో కానీ దేవుడు చూశారు కదా, కార్తీక పురాణంలో చెప్పారు కదా మనకి. అది ఆమె తప్పు చేసింది అయినా కూడా స్వర్గలోకం పొందింది. మనం చూసి ఏమో ఈ తప్పు చేసింది అది ఇదని మనం అనుకున్నాం అనుకోండి, మనకి పాపం జరిగింది. అది కొంచెం ఆలోచన చేసి ఎవరిని ఏమనవద్దండి. ఇంకొకటి అలాంటి తప్పులు చేయొద్దు, మనసులో కూడా రానియొద్దు. మన పనులేంటో, మన ఇదేంటో, మన సంసారం ఏంటో, మన పిల్లలేంటో చూసుకోవాలి. ఈ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు పరువు కాబట్టి ఇంకా మంచిది. ఇక వాళ్ళు మనం ఎంతో పుణ్యం చేసినట్టు. లేదు అని అంటే ఇంకా మనం ఏం చేసాం మనకే తెలుసు. ఇంకేంటండి, చూసారా చాలా బాగా వస్తున్నాయి కదా పురుగులు. ఒకరిని ఎప్పుడు మనం అనుకోవచ్చండి, మన ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుని అసలు ఎవరిని కూడా మనం అనకూడదు కూడా. మన పిల్లలు మనల్ని ఎంత బాధ పెడుతున్నారో ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు. అది మనం ఆ టైంలో ఏమన్నా తప్పులు చేసి ఉండొచ్చు. అలాంటివి అంటే అది ఈ ప్రేమించటాలు ఈ కాదు. ఎవరన్నా చూసి మనసులో అనుకోవచ్చు, అమ్మో ఏమో ఒడిపి పోస్తే ఎలాగా అన్నట్టుగా అనుకోవచ్చు. అమ్మో ఏమో పెళ్లి కూతురు చేస్తే ఎలాగా ఇలా అనుకోవచ్చు. ఇట్లా ఏదో సందర్భం ఫస్ట్ ఏం చెయ్యాలి ఆమె చెయ్యాలని ఎన్నో కొన్ని రూల్స్ ఉంటా ఉంటాయి. ఈ మహా పూజలప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ అలా పెట్టుకోవద్దండి. ఎవరు ముందు వస్తే వాళ్ళే మనకి ముత్తైదు. ఎవరు ముందు వస్తే ఆమె లక్ష్మీ తల్లి. అది లక్ష్మీన వాళ్ళే. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెయిటింగ్ ఉండొద్దండి కార్యాలు చేసేటప్పుడు. అది కూడా చెప్తున్నాను నేను. మేము అనుకోవటం
అయితే అమ్మమ్మలు ఇళ్ళు నానమ్మలు ఇట్లా మనకు ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్ద ముత్తైదులు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు, చేయొచ్చు. మనకి వాళ్ళు చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే మనం వద్దనకూడదు, మనం చేపించేసుకోవాలి. ఒక ఆమె మాకు తెలియదులేండి, ఎవరో ఇట్లా చెప్పారనమాట, ఇట్లా అయ్యిందండి అట్లా అయ్యిందండి అని. మా ఇంటికి పసుపు పట్టుకు వచ్చారు వరలక్ష్మి రథం అప్పుడు. వస్తే వాళ్ళ చెల్లెనంట, వాళ్ళు 7 మంది అక్క చెల్లెళ్ళంట. వాళ్ళ చెల్లె వాళ్ళ అక్క చేయకూడదు, వాళ్ళ అక్కకి ముందు పెళ్ళి అయితే మొగుడు చచ్చిపోయాడు. మొగుడు చచ్చిపోతే ఆమె ఏరియా వాళ్ళ పెళ్లి చేసేసుకుంటే ఆమె వచ్చేసి ఏది బొట్టు కూడా పెట్టొద్దు అని చెప్పేసి ఎవరినెవరినో ఈ పక్కన వాళ్ళని ఆ పక్కన వాళ్ళని ఇట్లా కోరుకుని వాళ్ళతో చేయించుకుందంట అన్నీ. ఎందుకంటే ఆ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిందని వాళ్ళతో చేయించుకుంది. తర్వాత ఒక 20 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత మొగుడు చచ్చిపోయింది. అప్పుడేమంటారు, ఏమో ఆమె చేసి ఉంటే వాళ్ళ అక్కే చేసి ఉంది అనుకోండి, మొగుడు ఉండేవాడేమో కదా. అట్లా అనుకోవాలి. ఎవరి రాతకి ఎవరు మనం ఇచ్చిపుచ్చుకోలేదండి. ఆ భగవంతుడు ఎట్లా రాశాడో అట్లా మనం చేసే మంచి పనులు మనకి ఇదే అవుతాయి. అప్పుడప్పుడు మనం మంచి పనులు చేసామనుకోండి, ఏదో రాళ్ళు తగిలేది పువ్వులతో పోతుంది అనమాట. పువ్వు తగిలింది మనకి. అలా అనుకుని జీవితాన్ని సాధించాలండి. మనం ఎంతకాలం బతుకుతామో, ఎన్ని చూడవలసి వస్తుందో, ఎన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడవలసి వస్తుందో, మంచి జరిగిద్దో చెడే జరిగిద్దో, ఏం చేస్తాడో భగవంతుడు ఆయన నిర్ణయించి పంపించేస్తాడు భూమి మీద. అదొక్కటి ఆలోచించుకున్నారంటే ఇంకా అసలు మనకి జీవితం అంటే ఏంటో అని, నిజమే ఇలా ఉండాల అంతే అనుకుంటా. ఏదో తోట చేస్తే పొంగుతాయి అని అనుకోవద్దు. ఎందుకంటే మినపప్పు ఉంది కదా మనకి, దాంతో పొంగు వస్తుంది అనమాట, గుల్లగా వస్తాయి. మినపప్పు ఈ బొంబాయి రవ్వతో గుల్లగా వస్తాయి అన్నమాట పొంగు. ఇంకేంటండి చెప్పండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? చాలా రోజుల తర్వాత అడుగుతున్నాను నేను. ఇది చూసారా, ఎన్ని తింటామో మాకే తెలియదు చేసేసి కదా. సరేనండి, మీకు చూపించేస్తా, లేట్ అయిపోతుంది. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చూపించేస్తాం మీకు దీన్ని టేస్ట్ ఎలా ఉంది, ఇది ఎలా అని. దీంట్లో దిగాలనుకున్నాం, అది అక్కడ పెట్టుకున్నాం, మాటల్లో ఇక్కడ తీసేస్తే చేస్తున్నాం. ఎక్కడ ఏం చేస్తే మంచిగా వచ్చాయా రాలేదా, తినడానికి పనికి వస్తాయా రావా అనేది చూసుకోండి. ఓకేనా, చూపించేస్తాను ఇవాళ అయ్యేలాగా చూడండి. చూసారా ఎంత గుల్లగా, అసలు మెత్తగా అన్నమాట, దూదుల్లాగా వచ్చినాయి. అదే అందుకే చూడాలి, ఆయిల్ కూడా లేదు. ఓకేనా, చాలా బాగుంటుంది. ఉల్లిపాయతో చాలా బాగుంటాయి కదండి ఇవేనా. సరే,
లాస్ట్కి నాకు మీరు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.